అయోధ్యలో పుష్పక విమానం ప్రత్యక్షమైంది. రామమందిరంలో పనిచేసే వర్కర్స్ ఈ దృశ్యాలను చూసి చాలా ఆశ్చర్యపోయారు. జనవరిలో 22న రామమందిరం ప్రాణప్రతిష్ఠ జరగబోయే ముందు ఇలాంటి చమత్కారం జరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ దృశ్యాలను చాలామంది చూశారు. వాళ్ళు చూసిన దాని గురించి తెలుసుకుంటే మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. జనవరి 22న రామమందిరంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు. ఈ శుభకార్యానికి దేశం నలుమూలల నుంచి చాలామంది గొప్ప వ్యక్తులను ఆహ్వానించారు. ఈ ప్రాణప్రతిష్ఠ కోసం పల్లెటూర్ల నుంచి సిటీస్ వరకు, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వెయిట్ చేస్తున్నారు. దీంతో పాటు కొంతమంది మహిళలు ఇంటింటికి వెళ్లి అక్షింతలతో పాటు రామమందిరం ఫోటోను కూడా పంచుతున్నారు. అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు రామమందిరం నిర్మాణం దాదాపు పూర్తయింది. రామమందిరం నిర్మాణంలో చేయాలనుకున్న పనుల్లో 80% పనులు పూర్తయ్యాయి. 70 స్తంభాలపైన శిల్పాల పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కొన్ని పండగల వలన ఈ పనులు కొద్దిగా స్లో అయ్యాయి. కానీ ఇప్పుడు ఈ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ మందిరాన్ని త్వరగా పూర్తి చేయడానికి వర్కర్స్ అందరూ రాత్రి పగలు కష్టపడుతున్నారు. జనవరి 10న ఎలాంటి చమత్కారం జరిగిందంటే దాన్ని చూసిన వర్కర్స్ అందరూ ఆశ్చర్యపోయారు. వర్కర్స్ అందరూ తమ పనిని పూర్తి చేసుకుని నిద్రపోతున్నారు. అప్పుడు వాళ్ళకి సడన్గా అక్కడొక దృశ్యం కనబడింది. సురేష్ అని ఒక వర్కర్ తన శిబిరం నుంచి బయటకు వచ్చి చూసినప్పుడు రామమందిరం పరిసరాల్లో విచిత్రమైన దృశ్యం కనబడింది. అప్పుడు అతను మిగిలిన వర్కర్స్ని నిద్రలేపాలనుకున్నాడు. కానీ అతనితో పాటు ఇంకెవ్వరూ వెళ్లలేదు. సురేష్ ధైర్యం చేసి రామమందిరం పరిసరాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ దృశ్యాలు చూసి అతను షాక్ అయ్యాడు. ఎందుకంటే అక్కడ అతనికి ఒక గొప్ప విమానం కనబడింది. అది చూడడానికి ఒక నెమలిలాగా ఉందని అతను చెప్పాడు. అది చూడడానికి చాలా అందంగా వెలుగుతూ ఉందని, ఆ పుష్పక విమానం మందిరం వెనుక భాగంలో ల్యాండ్ అవుతుందని, కానీ ఆ విమానాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో అర్థం కాలేదని సురేష్ చెప్పాడు. ఆ విమానం ఎంత వేగంగా ప్రయాణిస్తుంది అంటే దాన్ని మనలాంటి సాధారణ మనుషులు చూడలేరు. కానీ ఆ దృశ్యం చూడడానికి ఎలా ఉందంటే శ్రీరాముడు తన పుష్పక విమానంలో స్వయంగా అయోధ్యకి వచ్చినట్టు కనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని చూసిన సురేష్ ఆ వెలుగును తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయాడు. ఉదయం లేచినప్పుడు కూడా సురేష్ అక్కడే ఉన్నాడు. అందరూ రామమందిరం నిర్మాణం కోసం వెళ్తున్నప్పుడు సురేష్ వాళ్ళను ఆపి రాత్రి జరిగిన విషయాలను వర్కర్స్కి చెప్పాడు. కానీ అందరూ అతన్ని ఎగతాళి చేశారు. కానీ శ్రీరాముడు అయోధ్యకి వచ్చాడని సురేష్ అర్థం చేసుకున్నాడు. ఇలాంటి గొప్ప దృశ్యాలను చూడడం అతని అదృష్టం. ఇక్కడ అతను స్వయంగా పుష్పక విమానాన్ని చూశాడు. ప్రాణప్రతిష్ఠకు ముందు అయోధ్యలో స్వయంగా పుష్పక విమానం ప్రత్యక్షమైంది. ఆ పుష్పక విమానాన్ని సురేష్ చూశాడు. సైంటిస్టులు మన దేశంలో చాలా చోట్ల కొన్నిసార్లు చాలా విచిత్రమైన విమానాలను చూశారు. కానీ ఇవి ఏలియన్స్ విమానాలని అంటుంటారు. అయోధ్యలో పుష్పక విమానం ప్రత్యక్షమవడం శ్రీరాముని సందేశం అయ్యుంటుంది. అసలు ఈ విమానం పుష్పక విమానమేనా కాదా? ఇది పుష్పక విమానమే అనడానికి ఆధారాలు ఏంటి? వీటికి సమాధానం తెలుసుకోవాలనుకుంటే మనం పుష్పక విమానం గురించి తెలుసుకోవాలి. ఈ వీడియోలో పుష్పక విమానం యొక్క రహస్యాన్ని చెప్తాను. ఆ రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత అయోధ్యలో పుష్పక విమానం ప్రత్యక్షమవడం కలియుగం యొక్క చమత్కారమని మీకు అర్థమవుతుంది. ముందుగా ఈ పుష్పక విమానం కుబేరుడి దగ్గర ఉండేది. ఆ తర్వాత రావణుడు లంకను పుష్పక విమానాన్ని బలవంతంగా కుబేరుడి దగ్గర నుంచి లాక్కున్నాడు. రావణుడు ఎక్కడికి ప్రయాణించాలన్నా ఈ పుష్పక విమానంలోనే ప్రయాణించేవాడు. శ్రీరాముడు రావణుడిని ఓడించిన తర్వాత ఈ పుష్పక విమానం శ్రీరాముడి దగ్గరికి వచ్చింది. యుద్ధంలో గెలిచిన తర్వాత శ్రీరాముడు ఈ పుష్పక విమానంలోనే అయోధ్యకు వెళ్ళాడు. రావణుడు కూడా ఈ పుష్పక విమానంలోనే పంచవటి ఆశ్రమం నుంచి సీతను అపహరించాడు. పుష్పక విమానం ఈ రోజుల్లోన్న విమానంలాగే ఉంటుందని అంటుంటారు. ఈ పుష్పక విమానం సాయంతోనే రావణుడు గాలిలో ప్రయాణించేవాడు. రావణుడిని ఓడించిన తర్వాత ఆ విమానంలోనే శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు అయోధ్యకి చేరుకున్నారు. కానీ ఈ విమానం టెక్నాలజీ మన ఈరోజు విమానం కంటే చాలా గొప్పగా ఉంటుంది. రామాయణంలోని సుందరకాండలోని 7వ అధ్యాయంలో పుష్పక విమానం గురించి క్లియర్గా చెప్పబడింది. విమానం యొక్క ఆకారం చూడడానికి ఒక నెమలిలాగా ఉంటుంది. ఇది గాలి వలన, అగ్ని వలన ఎగురుతుంది. దీని ఆకారాన్ని పెంచాలనుకుంటే పెరుగుతుంది, తగ్గించాలనుకుంటే తగ్గుతుంది. రావణుడు ఈ విమానంలో తన సైన్యాన్ని ఎక్కించుకుని ప్రయాణిస్తూ ఉండేవాడని అంటుంటారు. రావణుడు అనుకున్నట్టుగానే ఈ పుష్పక విమానం ప్రయాణిస్తుంది. ఈ విమానం చాలా వేగంగా ప్రయాణిస్తుంది.
రావణుడు విమానాన్ని తన మనసుతో అదుపు చేస్తాడు. పౌరాణిక కథల ప్రకారం యుద్ధం ముగిసిన తర్వాత ఈ విమానాన్ని శ్రీరాముడు కుబేరుడికి తిరిగి ఇస్తాడు. కానీ కుబేరుడు ఈ పుష్పక విమానాన్ని మనస్ఫూర్తిగా శ్రీరాముడికి తిరిగి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఈ పుష్పక విమానంలోనే శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వెళ్తారు. వేల సంవత్సరాల తర్వాత ఇక్కడ రామమందిరం నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు కూడా శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడితో అయోధ్యకి వచ్చారు. అది కూడా ఈ పుష్పక విమానంలోనే. దీనిని అక్కడున్న వర్కర్స్ కూడా చూశారు. రావణుడు సీతాదేవిని అపహరించి తీసుకువెళ్తున్నప్పుడు జటాయువు రావణుడిని గాయపరిచింది. ఆ సమయంలో రావణుడు ఈ పుష్పక విమానంలోనే ఉన్నాడు. ఆ తర్వాత రావణుడు తన కత్తితో జటాయువు రెక్కను నరికేస్తాడు. ఆ తర్వాత జటాయువు భూమిపైన పడిపోతుంది. సీతాదేవిని వెతుకుతున్నప్పుడు శ్రీరాముడు పక్షులని, చెట్లని, సీత ఆచూకీ గురించి అడుగుతూ ఉంటాడు. ఆ తర్వాత శ్రీరాముడికి దారిలో జటాయువు కనబడుతుంది. ఆ గాయపడిన జటాయువు రావణాసురుడు సీతాదేవిని ఎటువైపు తీసుకువెళ్లాడో శ్రీరాముడికి చెప్తుంది. శ్రీరాముడు అయోధ్యకు వచ్చాడు. అలాంటప్పుడు తన పరమభక్తుడైన జటాయువు ఇక్కడికి రాకుండా ఎలా ఉంటుంది? అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు ముందు ఇక్కడికి గ్రద్దల గుంపు చేరుకుంది. ఇక్కడున్న స్థానికులు వీటిని జటాయు అని అంటున్నారు. వాళ్లు దీన్ని శుభశకునంగా భావిస్తున్నారు. అయోధ్యలో 10-12 రోజుల నుంచి గ్రద్దల గుంపులు కనబడుతున్నాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే భారతదేశంలో గ్రద్దలు ఎప్పుడూ అంతరించిపోయాయి. కానీ అయోధ్యలో ఈ గ్రద్దలు ఇంకా కనబడుతూనే ఉన్నాయి. ఇవి వేరే చోటికి వెళ్ళినా సరే అయోధ్యలో కనబడుతూనే ఉన్నాయి. ఇక్కడ నివసిస్తున్న స్థానికులు గత 20 సంవత్సరాల నుంచి మేమిక్కడ గ్రద్దల గుంపులను చూడలేదని చెప్పారు. కానీ రామమందిరం నిర్మాణం సమయంలో ఇక్కడ దాదాపుగా వందల సంఖ్యలో గ్రద్దలు ఇక్కడ కనబడుతున్నాయి. వాటిలో కొన్ని గ్రద్దలు చెట్లపైనే నివసిస్తున్నాయి. ఈ గ్రద్దలకి శ్రీరాముడి రామమందిరానికి సంబంధం ఉందని అంటున్నారు. జనవరి 22న జరగబోయే ప్రాణప్రతిష్ఠకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ విదేశాల నుంచి గొప్ప వ్యక్తులను ఆహ్వానించారు. నేపాల్ నుంచి కూడా కొంతమందిని ఆహ్వానించారు. దీని వెనుకున్న రీజన్ ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదేంటంటే నేపాల్ను సీతాదేవి ఇల్లుగా భావిస్తారు. అంటే శ్రీరాముడి అత్తమామల ఇల్లుగా భావిస్తారు. నేపాల్ ఇంతకుముందు జనకపుర రాజ్యం. దీనికి జనకుడు రాజుగా ఉండేవాడు. ఇక్కడే సీతాదేవి భూమిలో నుంచి పుట్టింది. ఈ జనకపుర దేశాన్ని మిథిలా దేశమని కూడా అంటుంటారు. ఇక్కడున్న సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళినప్పుడు వాళ్ల ఇంటికి అన్ని సామగ్రి వస్తువులు బహుమతిగా పంపిస్తారు. ఈ కారణం చేతనే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకి నేపాల్ని ఆహ్వానించారు. వాళ్లు ప్రాణప్రతిష్ఠకి శ్రీరాముడి కోసం వస్త్రాలు, పండ్లు, దీంతోపాటు 1100 ప్లేట్లను కానుకగా తీసుకురాబోతున్నారు. వీటితో పాటు నగలు, పాత్రలు, స్వీట్లు కూడా తీసుకువస్తారు. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతుంది. దీనికోసం రామజన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్ నేపాల్ నుంచి చాలామంది ప్రముఖులను ఆహ్వానించింది. ఫ్రెండ్స్, ఈరోజు రామమందిరం నిర్మాణాన్ని మనం చూస్తున్నాం. ఇది మన అదృష్టం. కానీ ఈ నిర్మాణం వెనక ఎంతోమంది త్యాగాలున్నాయి. ఆ సమయంలో కాశీ, మధురతో పాటు అయోధ్యను కూడా ఆక్రమించి చాలామంది పూజారులను చంపి విగ్రహాలను విరగొట్టారు. కానీ 14వ శతాబ్దం వరకు రామమందిరంని వాళ్లు ధ్వంసం చేయలేకపోయారు. ఎందుకంటే ఆ సమయంలో ఈ మందిరాన్ని రక్షించడానికి చుట్టుపక్కల ఉన్న రాజులు తమ సైన్యాన్ని పంపించేవారు. కొన్ని వేల మంది సాధువులు కూడా ఈ మందిరాన్ని రక్షించడానికి తమ ప్రాణాలు త్యాగం చేశారు. 14వ శతాబ్దం వరకు ఈ రామమందిరానికి ఏమీ అవ్వలేదు. సికందర్ లోధి అయోధ్యని పాలించేటప్పుడు ఇక్కడ మందిరం ఉండేది. 14వ శతాబ్దంలో భారతదేశాన్ని మొఘలులు ఆక్రమించారు. వాళ్ళు ఈ రామజన్మభూమిని ధ్వంసం చేశారు. 1527, 1528లో ఈ మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఆ స్థానంలో బాబ్రీ మసీదును నిర్మించారు. బాబర్ సేనాపతి ఇక్కడున్న రామమందిరాన్ని ధ్వంసం చేసి బాబ్రీ మసీదును నిర్మించారని అంటుంటారు. 1885 జనవరి 19న రఘుదాస్ గారు ఈ విషయాన్ని ఫైజాబాద్ కోర్టుకు అపీల్ చేసుకున్నారు. ఆ అపీల్లో ఇక్కడే శ్రీరాముడు జన్మించాడని, ఇక్కడున్న మసీదును ధ్వంసం చేసి రామమందిరాన్ని నిర్మించమని చెప్పారు. 1947లో భారత ప్రభుత్వం ముస్లింలను ఈ వివాద ప్రదేశంకి దూరంగా ఉండమని చెప్పింది. ఆ తర్వాత ఈ మసీదు ముఖ్యద్వారానికి తాళం వేశారు. హిందువులకు వేరే చోట నుంచి ప్రవేశించడానికి అనుమతించారు. 1988లో ఏం జరిగిందంటే ఆ దృశ్యాలను చూసి ముస్లింలు చాలా ఆశ్చర్యపోయారు. సడన్గా మసీదు లోపల శ్రీరాముడి విగ్రహాలు బయటపడ్డాయి. ముస్లింలు ఇక్కడ ఎవరో కావాలని రాత్రిపూట ఈ విగ్రహాలను పెట్టారని ఆరోపించారు.
1939లో కూడా ఇక్కడ శ్రీరాముడి విగ్రహాలు బయటపడ్డాయి. ముస్లింలు దీన్ని కూడా ఒప్పుకోలేదు. ఆ తర్వాత ముస్లింలు హిందువుల మధ్య అసలైన వివాదం మొదలైంది. ఆ తర్వాత ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని వివాద స్థలంగా భావించి తాళం వేసింది. 1990 అక్టోబర్ 30న వేలాది మంది భక్తులు ఈ అడ్డంకులు దాటుకుని అయోధ్యకి ప్రవేశించారు. కానీ 1990 నవంబర్ 2న ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ గారు వీళ్ళని కాల్చమని చెప్పాడు. ఈ కాల్పులలో వందలాది మంది రామభక్తులు చనిపోయారు. సరయూ నది ఒడ్డు రామభక్తుల శవాలతో నిండిపోయింది. ఆ తర్వాత తాత్కాలిక ముఖ్యమంత్రి అయిన ములాయం సింగ్ యాదవ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో చనిపోయిన వారి గురించి చాలా చర్చలు జరిగాయి. 1992 డిసెంబర్లో మసీదుని ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కళ్యాణ్ సింగ్ ఉన్నారు. ఆ రోజు ఉదయం 10:30 గంటలకు లక్షల సంఖ్యలో రాముని భక్తులు అక్కడికి చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో చాలామంది భక్తులు మసీదుపైకి ఎక్కారు. ఆ లక్షల మందిని అదుపు చేయడం ఎవరికీ సాధ్యపడలేదు. మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాలకు మొదటి గోపురాన్ని భక్తులు విరగ్గొట్టారు. సరిగ్గా సాయంత్రం 5 గంటలకి వివాద స్థలమంతా ధ్వంసం చేశారు. భక్తులందరూ అక్కడే శ్రీరాముడి విగ్రహాన్ని స్థాపించి పూజలు చేశారు. ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ గారు భక్తులపైన కాల్పులు జరపవద్దని చెప్పారు. రామమందిరం నిర్మాణం చూడడం మన అదృష్టం. కానీ దీని వెనుక వేలాది మంది భక్తుల త్యాగం ఉంది. వాళ్ళందరికీ మీరు మన కామెంట్ బాక్స్లో నివాళులు అర్పించండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.